భారతదేశ క్షిపణి శాస్త్రవేత్తగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడ్డ మానవతావాది అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అలాగే వనపర్తి జిల్లా దళిత సమాఖ్య నాయకుడు గంధం నాగరాజు గారు, అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు మండ్ల దేవన్న నాయుడు గారు, ముదిరాజ్ సంఘ నాయకుడు మద్దిలేటి గారు, అట్లాగే మైనార్టీ నాయకుడు బాల్మీయ గారు, దళిత సంఘ నాయకుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఆయనను వరించని బిరుదులే లేవు, అవార్డు లేవు. అటువంటి మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఆయన అసలు పేరు ఏపీజే అబ్దుల్ కలాం, ఔల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అని ఆయన పూర్తి పేరు. ఆయన తమిళనాడులో రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కులంలో పుట్టి గొప్ప క్షిపణి శాస్త్రవేత్తగా ఎదిగాడు. చిన్నప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందిలో ఉంటే ఇంటింటికి పేపర్ బాయ్ గా కూడా పనిచేశారు. అటువంటి పేపర్ బాయ్ గా పనిచేసిన అబ్దుల్ కలాం ఈ దేశానికి ఒక గొప్ప క్షిపణి శాస్త్రవేత్తగా మనకు గుర్తించబడ్డాడు. కనుక అనుకుంటే సాధించలేనిది అనేది ఏది లేదు, దానికి విద్యనే కారణం అనేది అబ్దుల్ కలాం జీవితమే మనకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో మద్రాసులో చదువుతూ సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్ర పట్టా పొంది తిరుచురాపల్లిలో, తర్వాత మద్రాసులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత ఆయన ఆ రోజుల్లో ఇస్రోలో పనిచేశాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ DRDA ఇట్లా పనిచేస్తూ మన దేశంలో ఆకాశ్, పృథ్వీ ఇట్లా రాకెట్లను ప్రయోగించి మన దేశంలో అంటే అనుదేశాలతో సరసన అంటే నిలిపినట్టు మహనీయుడు. అంటే అంతవరకు అనుదేశాల సరసన మన భారతదేశం లేదు. ఆ విధంగా జీవిస్తున్న కాలంలో ఆయన ఆ రోజుల్లో నాకు 3 అమ్మలని చెప్పాడు. ఒకరు తన సొంత అమ్మ ఆసియా బేగం, వారి తండ్రి పేరు జైనులాబ్దీన్. ఇంకొక అమ్మ సంగీతానికి అమ్మ MS సుబ్బలక్ష్మి. ఇంకొక అమ్మ ప్రపంచానికే అమ్మ మదర్ తెరిసమ్మ. ఈ 3 నాకు కన్న తల్లులతో అమ్మలతో సమానమని చెప్పిన మహనీయుడు. అతను భగవద్గీత, ఖురాన్, తిరుక్కల్, తమిళ పాఠశాలలు కూడా చదివారు. కనుక అటువంటి మహనీయుడు ఈ భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. భారతదేశంలో ఆయన సోమరాజు ఉద్యోగం అంటే గుండె డాక్టర్ తో కలిసి రాజు ఈయన అంటే కలాం రాజు స్టంట్ అని, అంటే గుండె బాధ ఉన్న వారికి స్టంట్ వేస్తారు. ఈ స్టంట్ కూడా ఈయన వీళ్ళిద్దరి కనిపెట్టడం జరిగింది. కనుక ఆయన 1990 భారతరత్నాన్ని బిరుదు ఇవ్వడం జరిగింది. ఆయన 1931 అక్టోబర్ 15 పుట్టి జూలై 26, 2015 మరణించారంటే ఆయన నిరంతరం ఒక ఉపాధ్యాయుడిగా ఉండేవారు. భౌతిక శాస్త్రం పిల్లల మధ్యనే జీవితం గడిపేవారు. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, నేను పిల్లల మధ్యనే చనిపోవాలని అనుకున్నారు. మహానుభావులు ఏదనుకుంటే అది జరుగుతుంది. అట్లాగే సిల్లాంగ్ IIM అక్కడ కాలేజీలో పిల్లల మధ్య ప్రసంగిస్తున్న సమయంలో కుప్పగూలి గుండెపోటుతో అంటే జూలై 27, 2015 మరణిస్తే ఆయనకు దేశ విదేశాల నుంచి చాలా ఆయన అంత్యక్రియలు రామేశ్వరంలో చాలా ఘనంగా జరిగాయి. అంటే ఆ విధంగా అబ్దుల్ కలాం గారు మరణించిన ఆయన ఒక మాట అన్నాడు, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. అందుకే మన భారత ప్రభుత్వం ఆయన పేరున పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. కనుక అటువంటి మహనీయుల జీవితాన్ని ఈనాటి యువత అంటే తమిళనాడులో ఆయన జన్మదినాన్ని యువదినోత్సవంగా నిర్వహిస్తారు. 5 లక్షల బహుమతి కూడా ఇస్తారు విద్యార్థులకు. కనుక ఆయన జీవితాన్ని ఈనాటి యువతరం ఆదర్శంగా తీసుకుని అటువంటి మహనీయులుగా మనం కూడా మారడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ జోహార్.